నమస్తే వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్ 9 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడి నిమజ్జనానికి తరలిపోనున్నాడు. శనివారం ఉదయం నుంచే నగర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం ప్రారంభం కానుంది. దీనికోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి శోభయాత్రలు నగర వ్యాప్తంగా సుమారు 303 కిలోమీటర్ల మేర కొనసాగనున్నాయి. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి మొత్తం 3000 మంది పోలీస్ సిబ్బందిని మోహరించారు. అదనంగా 160 యాక్షన్ టీంలు సిద్ధంగా ఉన్నాయి. ప్రజల భద్రత కోసం 13 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ కూడా విస్తృతంగా ఏర్పాటు చేసింది. నిమజ్జనానికి నగరంలో 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులను సిద్ధం చేసింది. ఆయా చెరువుల వద్ద నిమజ్జనానికి 134 స్థిర క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు, హుస్సేన్ సాగర్ లో 9 బోట్లు, అత్యవసర పరిస్థితుల కోసం 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ఇక నగరాన్ని శుభ్రం చేయడానికి 14,486 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించింది. రాత్రి వేళలో నిమజ్జనం చేయడం కోసం 56,187 విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. అధికారులు అంచనా ప్రకారం సెప్టెంబర్ 6న శనివారం సుమారు 50,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలివచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం శనివారం రోజు మధ్యాహ్నం 1:30 పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వినాయకుల నిమజ్జనం శనివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై ఆదివారం ఉదయం 10 గంటల వరకు ముగిసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ విషయాన్ని గుర్తించి నగరవాసులు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన శోభయాత్ర చార్మినార్ నుంచి అబిడ్స్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకునే నెక్లెస్ రోడ్ వైపు సాగుతుంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ప్యాట్నీ, పారడైస్, రాణిగంజ్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్ బండ్ కు చేరుకునేలా ఏర్పాటు చేశారు. టోలీ చౌకీ, మెహదీపట్నం నుంచి వచ్చే విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుంటాయి. ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజే మార్కెట్ వద్ద మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రధాన నిమజ్జన రూట్లలో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. కనుక ఈ మార్గంలో వెళ్లాలనుకునే వారు ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవడం ఉత్తమం. సౌత్ ఈస్ట్ జోన్ కేశవగిరి, చంద్రాయనగుడ్, ముసారాంబాగ్, చెంచల్గూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను మళ్లింపులో ఉంటాయి. ఆలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, దరుషిపా ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లిస్తారు. శివాజీ బ్రిడ్జ్, పుత్లిబౌల్, హిమాయత్ నగర్, వైఎంసీఎస్ ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయి. లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, బుద్ధ భవన్ జంక్షన్ లో వాహనాలకు అనుమతించారు. పాడ్నీ, పారడైస్, రాణిగంజ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల కోసం ఎన్టీఆర్ స్టేడియం, ట్యాంక్ బండ్ దిగువన కట్టమైసమ్మ దేవాలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక వైపు ఆదర్శ్ నగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయిన తర్వాత లారీలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాత్రమే అనుమతిస్తారు. సెప్టెంబర్ 6 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 7 రాత్రి 11 గంటల వరకు నగరంలోకి లారీల ప్రవేశం ఉండదు. రద్దీ సమయంలో మెహదీపట్నం, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, నారాయణగూడ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులను అనుమతిస్తారు. అంతర్రాష్ట్ర, జిల్లా బస్సులను చాదర్ఘాట్ వైపు మాత్రమే దారి మళ్లిస్తారు. ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి చౌరస్తా, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, పీపుల్ ప్లాజా జంక్షన్లను దాటకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. విమానాశ్రయానికి వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే ఉపయోగించాలని పోలీసులు సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్లేవారు బేగంపేట్, పారడైస్ మార్గాన్ని ఎంచుకోవాలి. వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7న ఉదయం 10 గంటల వరకు హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరవాసులు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.